బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, అయ్యా నాకు ఆరోగ్యశ్రీ కావాలన్నా, అయ్యా నాకు రేషన్ లేదన్నా, ఇలా ఏదైనా, నాకు ఇల్లు లేదైనా, నా బిడ్డకు ఉద్యోగం లేదైనా, ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు అక్కడికక్కడే రాసిచ్చేవాళ్ళు. వేల మంది కలిశాడు ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఉందా? ఇచ్చాడా? ఇక మీకేమిస్తాడన్నా? మీకేమిస్తాడు? చిప్ప మీకేమిస్తాడు? నువ్వు నాయకుడు అవ్వాలి, నువ్వు ఉద్యోగిగా ఉండకూడదు అని ఒక నాయకుడిని చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకుడిగా ఆర్తనను నిలబెడితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే నాయకుడిని నువ్వు నాయకుడు కాదు అని పదే పదే గుర్తు చేసుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి బడుగు బలహీన వర్గాలంటే చాలా ఇష్టం. వాళ్ళ అభివృద్ధి కోసం చేయని త్యాగం, చేయని పని లేదు రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని లీడర్లుగా తయారు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆని ముత్యాలను ఎలా చూసుకోవాలి? ఎలా చూసుకోవాలన్నా? ఈరోజు రాజకీయాలంటే విసుగొచ్చి నాకు వద్దమ్మా రాజకీయాలు, నేను చెయ్యనమ్మా రాజకీయాలు అని నా దగ్గరికి వస్తే నేను అన్నాను, లేదన్నా నువ్వు నిలబడాల్సిందే, నువ్వు నాయకుడు అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారన్నా. ఇంకొకరు చెప్పడమో నేను చెప్పడమో కాదు, నువ్వు నాయకుడివే అన్నా అని చెప్పాను. లేదమ్మా, ఈ మధ్య రాజకీయాలు మొత్తం డబ్బులు మయమైపోయాయి, అన్ని డబ్బులు నేను పెట్టుకోలేను తల్లి, నేను రాజకీయాలు చెయ్యను అన్నాడు ఆర్తనన్న. ఏమన్నా మీ ఓటు డబ్బులకు అమ్ముకుంటారా? మీ ఓటు డబ్బులకు అమ్ముకుంటారా? ఒక మాట చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ ఆలోచన చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. ఆలోచన చేసి మంచి నాయకులకు ఓటేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఓటు. 5 సంవత్సరాలకు వచ్చే ఓటు మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ జాతకాలను మార్చే ఆయుధం. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది ఆలోచన చేసి మంచి వ్యక్తులకు వేయండి. ఇంతేనమ్మా? ఇది ఇంతేనా? మీ ఆర్తరన్న మీకు మళ్ళీ నాయకుడిగా కావాలో